వైసీపీకి చెందిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే స్కూల్ పిల్లలను ధర్నాకు తీసుకెళ్లడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదంలో బడి పిల్లలు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని శ్యామ్ అనే వ్యక్తి ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఎంఈఓ హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్యామ్ ఫిర్యాదుపై మంత్రి స్పందించారు. ఇది చాలా దారుణమని, నేరమని అన్నారు. అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని, పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి తమ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి వెళ్లకూడదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. అదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, శ్యామ్ అనే సామాన్య వ్యక్తి ఏదైతే ఒక పోస్ట్ పెట్టాడో దానికి నారా లోకేష్ మంత్రి వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో బలిజిపేట మండలం పెత్తంకి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ మండల పార్టీ పాఠశాలలో జరిగిన ఒక సంఘటన, అంటే వాళ్ళంతా కూడా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా నిన్న స్కూల్ కు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా యూనిఫామ్ ధరించి అందరూ స్కూల్ కు వచ్చిన తర్వాత మొత్తం కూడా అక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు, కొంతమంది మొత్తం కూడా నిన్న ఒక ఆందోళన కార్యక్రమానికి అయితే ఈ విద్యార్థులందరినీ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ విద్యార్థులందరూ కూడా అక్కడ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని తర్వాత తిరిగి వస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు గాయపడటం కూడా జరిగింది. అయితే అందులో కొంతమంది విద్యార్థులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి కూడా అది మొత్తం కూడా ఆ జరిగిన సంఘటన పూర్వపరాలు మొత్తం కూడా ఆయన ఒక మెయిల్ రూపంలో మంత్రి నారా లోకేష్ కి పెడతం జరిగింది. అయితే వెంటనే మంత్రి నారా లోకేష్ దాని మీద స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మొదటి నుంచి కూడా నారా లోకేష్ ఇటువంటి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. తరచూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ప్రధానంగా స్కూల్ పిల్లల్ని ఎక్కడా కూడా ఎటువంటి నిరసన కార్యక్రమాలకు కానీ ఎటువంటి కార్యక్రమాలకు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మొదటి నుంచి ఆయన కలిసిన విద్యార్థులతో కావచ్చు, తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ అయ్యే సమయంలో కూడా చాలా సార్లు ఆయన స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఘటన మీద ఆయన బాగా సీరియస్ అయ్యారు. ఎందుకంటే వెంటనే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని కూడా సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.